మరి ఇప్పుడు మీకు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరికి ఎలక్షన్ ఎవరికి అయ్యాం, ఊరికేవా? ఎవరికి అయ్యా. ఎందుకు అట్లా ఫిక్స్ అయినావు? ఎందుకు? నాకేం చేస్తుండు, నాకు ఆడు 8 గంటల 6 గంటల 5:30 నుంచి 1:30 దాకా చేపిస్తాడు. ఏంటిది వర్క్ పని? డ్యూటీ. ఎంత వస్తుంది జీతం? 18 వస్తుంది. 18కి వెళ్ళి 3 కటింగ్ అయిపోతాయి. ఎన్ని వేలు? 18,000 వస్తుందా? 18,000 కరెక్ట్ వస్తాయా? 3 కటింగ్ అయిపోతాయి. ఇప్పుడు 2 రోజులు ఇవాళ లీవ్ ఉంది, రేపు పని ఉంటే చేత కాకపోతే పోలేదు అనుకో, అది ఇది కలిపి కట్ చేస్తుడు. అంతగానో ఎందుకు చేస్తుండు రేవంత్ రెడ్డి గారు? ఆయనకి ఎందుకు అంత కష్టం? ఆడపిల్లల మీద మంచిగా చూసుకోవాలి, మంచిగా చేసుకోవాలి. చేయలేకేసారు. పాత చీర అయినా కొబ్బరి ఇచ్చిండు, ఈడేమి ఇచ్చిండు. చీరలు ఇయ్యలే? ఈయన ఇయ్యలే? ఈడు ఇయ్యలేదు. పట్టు చీరలు ఇస్తా అన్నాడు. పట్టు చీర 2 రోజులు ఇస్తాను. ఎవరికి ఇచ్చిండు? ఎవరి ముక్కలు పెడతాడంటాడు, ఎవరినన్నా పెట్టుకొని ఈ 3 ఏళ్ళ లోపల అటు దిగిపోవాలి. అవసరం లేదు. కొల్లాపూర్లో దున్నే ఇండ్లు ఉన్నాయి, మేము కిరాయికి ఉంటున్నాం. మరి అందరికి ఇల్లు ఇచ్చినామని చెప్తారు కదా. ఎవరికి ఇచ్చిండు చూపెట్టమని. ఇచ్చిన వాళ్ళ లిస్టు మొత్తం ఇట్లా ఇట్లా రమ్మను తెప్పేమని ఇట్లా. మేడం ఇంకో మేము ఇప్పుడు పొద్దుగాల పోతే ఈ టైం అవుతుంది మాకు. అవునవును, నీ కష్టం కదా. అవునవును. మాకు డేనిస్ వాళ్ళకు, పోలీసు వాళ్ళకు, మా ముగ్గురికి చాలా టార్చర్ అవుతుంది. ఆయనకి అర్థమవుతలేదు. వద్దులే అంత మాట. మేడం మంచి ఆపద వస్తుందంటే కూడా ఇంటికి పంపాడు సుబ్బారావు గారు. ఇక నువ్వు నమ్ముతావునేమో, ఎలా నేను ఇంటికాడ ఉండి నువ్వు చూసుకో, అన్నీ చూసుకో కావాలంటే. అదేలే అదేలే, ఒక రోజు పోకపోయినా కట్ చేస్తాడా? లయన్స్ క్లబ్ అడిగిపోయినావా చూపించుకోనిక? ఏడా దొంగలు కూడా ఇలా ఇంకా ఇట్లా పోతే నీకు నొప్పి వచ్చినా రోగం వచ్చినా కట్ చేస్తాడు. కట్ చేస్తుండు. ఇప్పుడు అట్లా ఎందుకు కట్ చేస్తుండు? అట్లా ఎందుకు చేయాలి? అవును, చేయకూడదు. కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండ మనకు. తిరిగి భాషలు కూడా వద్దన్నాం. మాకు ఏమని చెప్పినామా మేడం? మాకేమని చెప్పినామా? తిరిగి భాషలు ఫ్రీగా పోయి రావచ్చు కదా అనేది. రావచ్చు కాదు, జుట్లు కొట్లాడుకుంటుంది మేడం. వాళ్ళు కూడా పాపం, వాళ్ళు కూడా చదువుకుర్రు పాపం, మస్తు చదివారు చేసిర్రు. వాళ్ళకు కూడా ఉంటుంది కదా, వాళ్ళు చేసిన జాబ్కు వాళ్ళకు కూడా వెళ్ళాలి కదా. వాళ్ళు ఉట్టుకైతే చదివించలే కానీ అమ్మనైనా కష్టపడి చదివించింది, కష్టపడి చేసిరు, వాళ్ళకి జాబులు వచ్చినాయి. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు ఇంట్లో పని? అప్పుడు 1400 నుంచి చేస్తున్నాం, 1000 రూపాయల కానీ చేస్తున్నాం. సంపాదించినావు? ఏం సంపాదించాలి? 2 బిడ్డలు పెళ్లి చేసిన, కొడుకు ఉంది, కొడుకుని చూస్తుంటే దొరకట్లేరు. నా మొగడు కొట్టినా కూడా నిన్న నీళ్ళు పెట్టమని పని ఇచ్చిపెట్టని చెప్పిన. అర్థమవుతుంది బాగా. మళ్ళా ఎందుకు ఈ రేవంత్ రెడ్డి గారు కొల్లాపూర్లో అన్ని ఇల్లు కట్టించిండు. అన్ని కొల్లూరులో ఉన్నాయి, అన్ని గానం ఉన్నాయి. మళ్ళీ అప్లై చేసినావా ఇల్లు కావాలని? మొన్న అరే అందరికి ఇచ్చినా మన అంత గొప్పగా చెప్తుంటే మీరేమి ఇల్లులే రాలేదని నువ్వు అంటే. అదేలే అర్థమైంది, వస్తే ఎందుకు చెప్తావులే. కానీ మేము ఈ బొడబండలో రెండుకుంటాం. 2 ఇచ్చిండు మొన్న. 2 ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ 2 ఇచ్చిండు. మళ్ళీ రోడ్డు మీద వాళ్ళు ఇప్పుడు ఒక మాట, వాళ్ళు జ్యూస్ పెట్టుకుంటారు సమ్మర్లోనే నడుస్తుంది. మాకు కనీసం వాళ్ళకి ఇవ్వాలా? బస్సు చూడు ఎంత ఫుల్గా పోతుంది. అరే పడుతురు. ఉన్నోళ్ళకే ఇల్లు ఇచ్చిరా మళ్ళా? ఇచ్చిరా. కానీ ఆడ ఇల్లు కట్టింది దేనికి? పేదోళ్ళకి ఇవ్వాలనే కట్టిరా కొల్లూరులో. చేస్తాము ఇయ్యమని అన్నారు కదా, ఇంక్వైరీ ఏం చేస్తారో ఏం చేయలేదు కానీ బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. ఆ బీదోళ్ళకి 2 వాళ్ళతో 2 లక్షలు తీసుకోరో 1 లక్ష తీసుకోరో మాకు తెలియదు. మొత్తం 1 లక్ష రూపాయలు కట్టడానికి తోచేది లేదు, ఇంకా మేము కట్టలేదు. ఎందుకమ్మా ఫ్రీ ఇల్లు కదా, పైసలు ఎందుకమ్మా కట్టేది? న్యాయంగా నడిపిస్తున్నావు తవ్వా, నీ వెనుక ఉన్నోళ్ళు తీసుకుంటారు. ఆ దోపిడి దొంగలు ఎక్కువ. అది మేడం తెలుసా, ఇప్పుడు న్యాయంగా నువ్వు నడుస్తా అంటున్నావు. వెనుక ఉన్నారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన వెనుక ఎంతమంది ఉంటారు? అర్థమైంది. ఉన్నప్పుడు మాకు 2 సార్లు పెంచిండు జీతాలు. పెంచిండు. 1000 నుంచి పోయి 2000 అయింది. 2000 మాకు జీతాలు పెంచుడు. 2 సంవత్సరాల దానికోసం రూపాయి పెంచాలి.
ఇప్పుడు ఇవాళ లీవ్ ఉందా, ఇప్పుడు లీవ్ అది అర్థమైంది. మళ్ళీ జీతం కట్ చేస్తారు. మళ్ళీ ఈఎస్ఐలో కూడా సరిగా చూసలేదు. అదొకటి. ఒక గోలికి ఆన్లైన్ పేపర్ తీసుకురా అంటుంది. లైన్లో నిలబడి ఇంత లైన్ ఉంటుంది మేడం, ఆగో ఆ గేట్ కార్డు ఉంటుంది. ఆ లైన్లకు గోలికి మళ్ళీ పోయి తీసుకొస్తే ఆడలు కొట్లాడుతుంది. మాకు ఎందుకు కట్ చేస్తున్నాం అన్నాం. కట్ చేయకు, మేము ప్రైవేట్లో ఎంతైనా మేము చూపించుకోవచ్చు. ప్రైవేట్లో మేము చూపించుకుంటాం. అన్ని ఇబ్బందులే ఉన్నాయి. ఏదైనా కూడా పాపం మధ్యతరగతి వాళ్ళకు బీదోళ్ళకి అన్ని ఇబ్బందులే ఉన్నాయి. కానీ మాకు జోళ్ళకైతే ఘోరంగా ఉందా? ఘోరం ఉంది మేడం. నువ్వు టీవీలో చెప్పి ఏడికి రమ్మన్నా చెప్పినా వస్తా, నేను రానని అంటలేను, వస్తాను. పర్వాలేదు. ఎక్కడ మీరు బోరబండనా? బోడబండనే, 2 బొమ్మల కాడనే ఉంటాము. 2 బొమ్మల కాడ ఏంటంటే గోలికి ఇంత టాబ్లెట్ అయినా ఆన్లైన్ పేపర్ తీసుకురా అంటారు. ఆ టాబ్లెట్ లేకపోతే బయట కొనుక్కుంటారు. ఇవాళ నేను ఎందుకు పోయి చూపించుకొని వచ్చిన మేడం, నువ్వే అర్థం చేసుకోగా. అదే పోయింది చూపించుకున్నావు, కానీ ఇలా మళ్ళీ జీతం కట్ అయింది అంటున్నావు. ఇయరా దాంట్లో? ఇయ్యరు. ఎందుకు? ఎందుకంటే లేవు మా దగ్గర, అయిపోయినాయి. అయ్యో, మందులు కూడా లేవంటురా? ఒక్క టాబ్లెట్కే ఆన్లైన్ పేపర్ తీసుకురా అంటావు. వీళ్ళు ఏది బయట తెచ్చుకో అంటారు. మళ్ళీ ఎందుకు కట్ చేసుకుంటున్నావు? ఈఎస్ఐ కట్ చేసుకుంటారు. కట్ చేసుకోకపోయినా మీరు పోయి బయటనే చూపించుకుంటారు, కానీ దండగా బయటనే చూపించు.